ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా? నీకు మేము కాపు కాపు అని చెప్పి బూతులు తిడతావా? నువ్వు ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా? ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో, అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో, కుక్క పిల్లలాగా కూర్చొని పాకు. మమ్మల్ని మాట్లాడకు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, ఎక్కువ మాట్లాడుకో. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి, కడుపు మండదా మాకు. మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. బందరు ఎమ్మెల్యే ఆకు రౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా. జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్ లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు, ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు గనక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది? నన్ను బూతులు కాదా తిట్టింది? నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి? నన్ను బూతులు కాదా? మీ ఇష్టం, మీరు సినిమా హీరో, మీరు చాలా గొప్పోళ్ళు. మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేను అన్ని మూసుకు కూర్చోవాలి. నేను పౌరుషంగా కాపెట్టినే కదా, ఎందుకు మూసుకు కూర్చుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా. ఎందుకు ఊరుకుంటానంటున్నా? ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు? మీకేం హక్కు ఉంది? ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా? ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీలో చేరతా అని మీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు అని నీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది, మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా? మన ఇద్దరికి సంబంధాలు లేవు కదా. నన్ను ఎందుకు దుర్భాషలాడారు? మీరు సమానం చెప్పాలి కదా. మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెట్టమా? మన పౌరుషంగల జాతి కదా మందే. నేను అదే చెప్పా. మరి నన్ను ఎందుకు ఒక రాష్ట్ర మంత్రిని, చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా కూడా లేను ఆ రోజు నేను. మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను? తిట్టినప్పుడు న్యూటన్స్ లా కదా, ఉండదా? మీకేనా పౌరుషం ఉంది, నాకు లేదా? నేను అదే జాతే, నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను. నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం నేనేమన్నా తేడాగా మాట్లాడానా? మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు, చెప్పుచ్చుకు తిరుగుతానని. మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా, చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయే 2 చెప్పులు, నోరు జారబాకు, మంచిది కాదు అని చెప్పాను. నేనేం తిట్లా. నేను ఆయనలాగా, పవన్ కళ్యాణ్ గారు మీకులాగా చెప్పు తెగిపోద్ది వైసీపీ కాపు నా కొడకల్లారా అని మీరు మాట్లాడారు. మీరు మాత్రం ముతక భాష ఏది కావాలంటే అది మాట్లాడతారు. మీరు అంటే మా అమ్మా నాన్నలు కానీ మిమ్మల్ని తిట్టమని, నిన్ను చంద్రబాబుని తిట్టమని వదిలేశారా మమ్మల్ని బజారు మీద? ఏంటి అసలు మీ బాణి ఏంటి? నేను తిట్టలేదే. నోరు జారబాకాయా? మా దగ్గర కూడా 2 ఉన్నాయి, దగ్గర 1 ఉందేమో అని చెప్పాను. దానికి ఆయన మాట్లాడతారు.